హలో హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ మనము చూస్తున్నామంటే చిన్న పిల్లలకి ఫుడ్ ఎలా అనేది చూపిస్తున్నానండి. ఇది సెల్లాక్ అండి. హలో హాయ్ ఫ్రెండ్స్, మీరందరూ ఎలా ఉన్నారండి? నేనైతే చాలా చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారనే అనుకుంటున్నాను. ఇది మనము ఏం చూస్తున్నామంటే ఇప్పుడు ఫ్రెండ్స్ 8 ఇయర్స్ పిల్లలకి ఫుడ్ అనేది సెల్లాక్ అనేది ఇస్తూ ఉంటారు కదండి. కొంతమంది చాలా వరకు బయట అనేది ఫుడ్ అనేది సెల్లాక్ పౌడర్ అనేది తెచ్చి పెడుతుంటారు. అది తప్పండి. బయట దొరికే వాటిలలో కెమికల్ అనేది ఎక్కువ ఉంటుంది. ఇలా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసి చూసుకుందామండి. వాటికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఫ్రెండ్స్, ఇందులో పొట్టు మినపప్పు, ఉద్దిపప్పు, కందిపప్పు, ఎర్ర కందిపప్పు, మామూలు కందిపప్పు అనేది ఉన్నాయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను జీలకర్ర దోరగా అనేది వేయిస్తున్నానండి. పప్పు కూడా దోరగా వేయించాను. జీలకర్ర ఎందుకు వేసానంటే ఫ్రెండ్స్, జీలకర్ర వామ్ అనేది చంటి బిళ్ళలకి కొద్దిగా స్టమక్ పెయిన్ అనేది ఉండదు. ఈ పౌడర్ వచ్చేసి 9 మంత్స్ నుంచి ఫ్రెండ్స్ 9 మంత్స్ నుంచి 3 ఇయర్స్ బేబీస్ వరకు ఈ పౌడర్ అనేది తినిపించండి. ఇప్పుడు నేను వామ్ అనేది వేస్తున్నానండి. వాము జీలకర్ర చెప్పాను కదండి, స్టమక్ పెయిన్ అనేది ఉండకపోయినందుకు నేను వీటిని యూజ్ చేస్తున్నాను. దోరగా వేయించి వీటిని కూడా కొద్దిగా పక్కన అనేది ప్లేట్లో వేసుకో. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను ఈ కప్పు నిండాకు ముడి బియ్యం అనేది తీసుకున్నానండి. తెల్ల బియ్యం అనేది యూజ్ చేయకూడదండి ఎక్కువ పిల్లలకి. ఫ్రెండ్స్, చంటి పిల్లలు కానీ మనకు కానీ కార్బోహైడ్రేట్స్ అనేది ఎక్కువ అనేది తీసుకోకూడదండి. వైట్ రైస్ అందుకే వద్దు అంటున్నాను. వాటి వల్ల షుగర్ కంటెంట్ ఎక్కువ ఉంటాయండి అందుకు షుగర్ వస్తుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను పిస్తా బాదం అనేది తీసుకున్నాను. ఒకవేళ మీ దగ్గర వాల్నట్స్ ఉన్నా అందులో మీరు వాల్నట్స్ కూడా వేయించుకోండి. వేయించి వీటిని కూడా పక్కన పెట్టాలండి. ఫ్రెండ్స్, ఇలా అన్నిటిని వేయించి పక్కన పెట్టుకొని చల్లగా ఆరిన తర్వాత మిక్సీ అనేది పట్టుకోవాలండి. ఫ్రెండ్స్, వీటిని ఇప్పుడు నేను మెత్తగా మిక్సీ అనేది వేసుకుంటున్నానండి. ఫ్రెండ్స్, ఇలా మెత్తగా పౌడర్ అనేది చేసి పక్కన పెట్టుకొని గాలి వెళ్ళని బాక్స్లలో వేసుకో. పిల్లలకి పౌడర్ రెడీ అయిందండి. మా సిస్టర్ కూతురికి అండి ఈ పౌడర్ నేను ఈరోజు ప్రిపేర్ చేసింది. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్.